హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే మీరు చాలా టెక్నిక్స్ని ఫాలో అయ్యి మళ్ళీ నాకు ఆన్సర్ చేస్తూ అటు నా పర్సనల్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే ఇక్కడ కానీ మీరు నాకు ఆన్సర్స్ ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే స్విచ్ వర్డ్స్కి, డేటీస్కి, అలాగే స్పిరిట్ ఎనర్జీస్కి, ఎవ్రీథింగ్ ఏవైతే ఎక్స్పీడియట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటికీ పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనం లాస్ట్ టైము ఒక వీడియో చేసాం. అది 9 ప్లానెట్స్ మనకి అనుకూలంగా ఉన్నాయా లేదా, అందులో ఏ ప్లానెట్ సరిగ్గా లేదు, మనకి ఏ ప్లానెట్ సరిగ్గా ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న వీడియో చేసాం. సో నేను ఆ రోజు చెప్పాను, ఎవరెవరికి ఏ ప్లానెట్స్ బాగాలేదు అనిపిస్తుందో చూసుకోండి. నేను మళ్ళీ ఈ ప్లానెట్స్ మనకి అనుకూలంగా మారాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది ఒక వీడియో చేస్తానన్నాను. అదే ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ మనం ఏ ప్లానెట్స్ అయినా ఏమైనా అసలు ఈ ఇయర్ ఎలా ఉందో చూసుకోండి. ఈసారి మనకి మెర్క్యూరీకి సంబంధించినటువంటి ఇయర్ అనమాట. ఓకే, సో మెర్క్యూరీకి సంబంధించినప్పుడు ఆటోమేటిక్గానే చాలా సింపుల్ టెక్నిక్ చేయొచ్చండి. ప్రతిరోజు మీరు స్నానం చేసిన వెంటనే ఆడవాళ్ళు అయితే మాత్రం తులసి మొక్క దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. అలాగే సూర్యుడికి ఆడ మగ అనేది అలా ఏముండదండి. ఎనర్జీ అనేది ప్రతి ఒక్క దాని మీద ప్రసరిస్తూనే ఉంటుందన్నమాట. సో ఆయనకి ప్రతిరోజు నీటిని సమర్పించండి. ఎర్లీ మార్నింగ్ మీరు నీటిని సమర్పించి దండం పెట్టుకోండి. అలా మీరు దండం పెట్టుకునేటప్పుడు మీ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే, మీరు ఫస్ట్ ఎలాగంటే ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని మీరు ఎప్పుడైతే వాటర్ పోస్తూ అలా ఒక 21 టైమ్స్ అనుకుంటారో, దాని తర్వాత మీ మెయిన్ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మనకి తెలియదు కదండి, నానమ్మ తాతయ్య, అంతకుముందు వాళ్ళ పేరెంట్స్, ఒక 7 తరాల వరకు తీసుకోండి. వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి తెలియదు కాబట్టి మై డియర్ యాన్సిస్టర్స్ అనుకోండి, లేదా మా పూర్వీకులని అనుకోండి. వాళ్ళ తర్వాత మనకు గుర్తున్నంత వరకు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఉన్నారనుకోండి, ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. అలాగే కనుక లేరు అనుకోండి, వాళ్ళకు కూడా దండం పెట్టుకోవాలి. తర్వాత మన పేరెంట్స్కి, తర్వాత ఇంకా మన ఇంట్లో మనకి ఎట్లా ఉంటుందంటే అత్తయ్యలు మామయ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పేరెంట్స్ లైకే కాబట్టి ఒక నమస్కారం చేసుకోండి. వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా ఇవన్నీ ఎప్పుడు ఆలోచించొద్దు. జస్ట్ మీ బాధ్యతగా ఒక నమస్కారం చేసుకోండి. అలాగే సూర్యునికి సంబంధించి మీరు వీలైతే సూర్య నమస్కారాలు నేర్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మన ప్రాణశక్తి పెరుగుతుంది, మన హెల్త్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సూర్య నమస్కారాలు చేయటం వలన మనలోనే చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో సూర్యుడికి ఇంత సింపుల్గా మీరు చేస్తే సరిపోతుందండి. రోజు కనెక్ట్ అయి ఉండండి. ఆయన రాగానే మంచిగా స్నానం చేసిన వెంటనే నీటిని ఆర్ఘ్యం ఇవ్వండి, సరిపోతుంది. మీకు తెలుసు కదా, మనం ఎప్పుడైతే వాటర్ ఇలా వేస్తామో ఆ సూర్యకాంతి దాని మీద పడ్డప్పుడు మన 7 చక్రాసే అలైన్మెంట్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం ఇంకా దేంతో చేయొచ్చు అని అంటే, మీరు దగ్గర ఏదైనా రాగి పాత్ర లాగా ఉంటే దాంతో చేసినా కూడా వెరీ వెరీ హ్యాపీ అండి. ఇక నెక్స్ట్ మూన్కి వచ్చేటప్పటికి మన సైకిక్ ఎబిలిటీస్ని దీంట్లో ఖచ్చితంగా చూసుకోవాలండి. మన మూన్ ఎలా అయితే ఉంటుందో, ఈవెన్ దో ఫీమేల్స్కి కూడా మూన్ సైకిల్ని బట్టే సైకిల్ ఉంటుందన్నమాట. సో 28 డేస్, సమ్ టైమ్స్ ఎవ్రీ వీక్కి ఒక్కొక్క రకంగా మన మూడ్ అనేది మారుతుంది. నాట్ ఓన్లీ అబ్బాయిలు, నాట్ ఓన్లీ అమ్మాయిలు అండి, ఎవరికైనా సరే వారానికి ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్, ఆ మూడ్ అంటే లైక్ ఇప్పుడు అమ్మాయిలకు అనుకోండి, పీరియడ్స్ ముందు, పీరియడ్స్లో, పీరియడ్స్ తర్వాత, ఆఫ్టర్ పీరియడ్స్, ఓవులేషన్ టైం అలా ఎలా సేమ్ అలాగే ఉంటుంది. యాంగ్జైటీ లెవెల్ కానీ, వర్క్ టెన్షన్ కానీ, లేకపోతే ఆఫీస్లో ఇంకేమైనా టెన్షన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎలా దాన్ని తీసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఆ మంత్లో కానీ ఆ రోజులో కానీ ఎప్పుడైనా సరే అవి ఎలా మన మీద వర్క్ చేయాలనేది ఉంటుందన్నమాట. సో అందుకని బీ కేర్ఫుల్ అండి. యాంగ్జైటీ లెవెల్స్ మీరు ఏ రేంజ్లో పెంచుకుంటున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా పెంచుకుంటున్నప్పుడు అది మీకు దేని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారంటే మీకు మంచి చేస్తుందంటే ఆలోచించండి, తప్పలేదు. కానీ అది మళ్ళీ మిమ్మల్ని ఇంకా 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 డౌన్ చేసేస్తుంది. ఎనర్జీ వైజ్ కానీ, ఫిజికల్ వైజ్ కానీ, మెంటలీ కానీ, సోషల్లీ కానీ ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని డౌన్ చేస్తుందంటే ప్లీజ్ అక్కడితో స్టాప్ చేసేసేయండి. స్టాప్ చేసి వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. ఎప్పుడు మనం మంచి మెడిటేషన్ చేయాలండి. మూన్కి సంబంధించింది ఏది జరగాలన్నా కూడా బాగా ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గానే మెంటల్లీ కంట్రోల్లో ఉంటారనమాట. అట్లీస్ట్ అనుకోకుండా ఒక ఏదైతే గొడవ జరిగింది, సంథింగ్ ఏదో అయింది, కానీ కంట్రోల్లోకి వస్తారనమాట ఆటోమేటిక్గా మెడిటేషన్ చేసుకోగానే. ఇక నెక్స్ట్ మార్స్, ఈ ఇయరే మొత్తం అయింది అనమాట. సో మనం 2025లో ఉన్నాము. మొత్తం ఇయర్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే 9 వస్తుంది. 9 ఈజ్ ఫర్ మార్స్ అండ్ మోర్ కనెక్టివిటీ విత్ ద ఎవరండి, ఇంకా మన ఆంజనేయ స్వామి. నేనేం చెప్తానంటే ప్లీజ్ కైండ్లీ మీరు దయచేసి
ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడానికి ట్రై చేయండి. బికాజ్ అది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అనమాట. మీకు ఆయన కనెక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీకు హనుమాన్ చాలీసా చదవడానికి అట్లీస్ట్ అంటే నేనైతే 1 టైమ్ అయినా రికమెండ్ చేస్తానండి. ఒకవేళ అనుకోకుండా మీరు ఎక్కడికో వెళ్ళారు, ఆ రోజు చాంటింగ్ చేయడానికి కుదరలేదా, ఫ్రామ్ 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 అనేది హనుమాన్కి సంబంధించినటువంటి బీజ్ మంత్రం. ఈయన తప్ప నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఇయర్లో మనల్ని అన్నిటి నుంచి బయటపడేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు లేరు, అంటే దిస్ ఇయర్ వరకు అనమాట. ఓకేనండి, ఎందుకనంటే అలాంటి ఛాలెంజెస్ ఈ స్పెషల్లీ ఈ ఇయర్లో వస్తాయండి. అందులోకి మనకి మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది విత్ ద రిలేషన్షిప్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్, అత్తలు కోడళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, బాస్, కొలీగ్స్, ఎలాంటి రిలేషన్షిప్స్ అయినా తీసుకోండి. అక్కడ ఇప్పుడు నువ్వేంటి వాళ్ళేంటి అనేది తేల్చుకునేటటువంటి టైంని, అలాంటి టైంని తీసుకొస్తుంది అనమాట. స్పెషల్లీ మనకి ఏప్రిల్ 7th వరకు ఉంది. ఇప్పుడు మనకి మార్చ్ 15th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్ 7th వరకు మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఈ ఎఫెక్ట్లో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనేం చెప్తానంటే మెర్క్యూరీకి సంబంధించి మీరు కేర్ తీసుకోండి. ఇప్పుడు మార్స్ ఏదైతే ఉందో మార్స్ విషయంలో అయితే కనుక మీకు పిల్లలు కావాలన్నా, పెళ్ళిళ్ళు తొందరగా జరగాలన్నా, లేకపోతే ఏదైనా కుజు దోషం అలాంటిది ఏదైనా ఉన్నా చాలా సింపుల్ అండి. ఎక్కడైనా ఒక రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న ప్లేస్లో 7 ప్రదక్షిణాలను చేసి మీరు ఒక థ్రెడ్ని, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ని దాని చుట్టూ చుట్టేసరండి. అట్ ద సేమ్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడైనా ఉంటే కనుక పాలాభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన పాలని దంపతులు ఇద్దరు తాగడానికి ట్రై చేయండి. అంటే స్పెషల్లీ ఎవరు పిల్లలు కావాలనుకునే వాళ్ళు, అదే మ్యారేజ్ కావాలనుకునే వాళ్ళు ఓన్లీ పాలాభిషేకం చేసుకుని ఎవరైతే సింగిల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి ఉంటుందండి, దాన్ని వినడానికి ట్రై చేయండి. మీకు కనీసం మీకు చెప్పడానికి రాకపోయినా, పలకడానికి రాకపోయినా రోజు వింటూ ఉంటే అది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అన్నీ సింపుల్ అనమాట. ఏదైనా సరే రెడ్ కలర్ అనమాట, రెడ్ కలర్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, అందులో ఎల్లో కలర్ అక్షింతలు వేసి ఒక ముడుపులాగా కట్టేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో పెట్టేసరండి. ఆరెల్స్ లేదు అని అంటే కనుక ఇంకా మీరు ఒక మ్యాచ్ బాక్స్ తీసుకోండి అమ్మ. మ్యాచ్ బాక్స్ తీసుకొని అది ఏదైతే ఉంటుందో మ్యాచ్ బాక్స్, ఆ మ్యాచ్ బాక్స్ మీ చేతుల్లో పట్టుకొని టెంపుల్కి, ఎక్కడికండి, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇది 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 నాకు ఇలా ఉంది స్వామి అని చెప్పేసి ఆయన మెట్ల మీదో, ఆ గుడి మెట్ల మీదో, లేకపోతే ఆయన గడప ఉంటుంది కదండి, మనం ఏదైతే మెయిన్ టెంపుల్ ఉంటుందో అక్కడైనా సరే ఎవరికి చెప్పకుండా ఆ యొక్క మ్యాచ్ బాక్స్ని అక్కడ వదిలేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేసేయాలన్నమాట. అప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు మీ పనులు మీరు చేసుకోవచ్చు. కావాలంటే మిమ్మల్ని ఎవరైనా పలకరిస్తారు, అప్పుడే ఎవరో పిలుస్తారు, అన్నీ చేస్తారు. సో బీ కేర్ఫుల్ అండి ఈ ఒక్క విషయంలో. అక్కడ పెట్టేసి ఆ మ్యాచ్ బాక్స్ సింపుల్గా వచ్చేసారు. ఇవన్నీ సింపుల్. నెక్స్ట్ వచ్చి మెర్క్యూరీ, ఇందాకే కదా చెప్పుకున్నాం మనం. రిలేషన్షిప్ విషయంలో బీ కేర్ఫుల్. మీరు తప్పు చేస్తే సారీ చెప్పడానికి వెనకాడకండి. ఒకవేళ మీరు తప్పు చేయకపోతే పోరాడడానికి వెనకాడకండి. ఓకే, దేన్నైనా సరే, ఏదైనా సరే శాంతియుతంగా నార్మల్గా చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఓకే, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కర్మ రిలేటెడ్కి సంబంధించినవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి అనమాట. కర్మ రిలేషన్లో మనం ఏం చేస్తాము, ఏం చెందాము, ఇవన్నీ ఉంటాయి. సో బీ ప్రిపేర్ అనమాట. ఓహో ఇది మనకి ఇలా ఎఫెక్ట్ ఇస్తుంది అనే విషయం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఈ విషయంలో, స్పెషల్లీ ఈ ఇయర్ అండి 2025 మన మార్చ్ 15th నుంచి ఏప్రిల్ 7th వరకు కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే కీప్ క్వైట్, జిప్, అంతేనండి. అంత సైలెంట్గా ఉండండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి గొడవలు పడి ఏది చేసి అదంతా చేసి దానికన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముందు గొడవ పడిపోవడం ఇట్స్ క్వైట్ కామన్ అనమాట. దాన్ని డ్రాగ్ చేసుకోకుండా నార్మల్గా కీప్ క్వైట్. ఎందుకంటే ఇంట్లో మీరు మాత్రమే కాదు, మీరు, మీ పిల్లలు, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ చూసుకోవాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడైనా ఒక మాట పడడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక సన్న గీత మాత్రం ఉంటుంది. అది ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే దాని నుంచి మనం బయటపడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ ఏదైతే ఉందో దాని విషయంలో కొంచెం ఓకే బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఈ మెర్క్యూరీతో కనెక్ట్ అయి ఉండాలంటే మదర్ ఎర్త్తో కనెక్ట్ అయి ఉండాలండి. మనం మదర్ ఎర్త్తో ఎవరికైతే కనెక్షన్ తక్కువ ఉంటుందో అది ఆటోమేటిక్గానే వాళ్ళ మీద అది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. మదర్ ఎర్త్తో కనెక్ట్ అయి ఉండాలి అని అనుకునేటప్పుడు మీరు మొక్కలు నాటడము, లేకపోతే చెట్లకి నీరు పొయ్యటము, లేకపోతే చెట్టుకి ఏదైనా మనం లెటర్ రాసి దాని కింద పెట్టేసి మన లెటర్ని మనం ప్రేయర్ చేసుకోవడము, ఆర్ ఎల్స్ చెప్పులు లేకుండా
గడ్డి మీద నడవడము, ఇలాంటివన్నీ మదర్ ఎర్త్లీ కనెక్షన్ ఏవైతే చేస్తారో అవన్నీ అండి. ఎప్పుడు కూడా మూలాధార చక్రం, సాక్రల్ చక్రం, అలాగే సోలార్ ప్లెక్సస్ చక్రం, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట మెటీరియలిస్టిక్ లైఫ్కి సంబంధించినంత వరకు. సో ఈ మూడింటిని మీరు చూసుకొని వాటికి సంబంధించిన లం వం రమ్ అనేటటువంటి బీజ్ మంత్రాస్ని కంటిన్యూస్గా ప్రతిరోజు చాంటింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ కనెక్షన్ దొరికితేనే నెక్స్ట్ మనకి హార్ట్ చక్ర కానీ, థ్రోట్ చక్ర కానీ, ఆజ్ఞా చక్ర ఆర్ ఎల్స్ క్రౌన్ చక్రాకి సంబంధించిన కనెక్టివిటీ దొరుకుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇంట గెలవండి, తర్వాత రచ్చగెలవాలి, అంతేగాని ముందే మనం అక్కడికి కనెక్ట్ అయిపోవాలని ఎప్పుడు ట్రై చేయొద్దండి. మీరు ప్రతిరోజు ఆపకుండా ఎవ్రీ 10 minutes ఒక్కొక్క బీజ్ మంత్రాన్ని మీరు ఊహించుకోండి. ఎలాగంటే ఏదైతే మన మూలాధార చక్రం ఉంటుందో అది రెడ్ కలర్, సాక్రల్ చక్ర ఏదైతే ఉంటుందో అది ఆరెంజ్, అండ్ మన సోలార్ ప్లెక్సస్ ఏదైతే ఉంటుందో అది ఎల్లో కలర్ అండి. ఎవ్రీ ఎమోషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సోలార్ చక్ర అనమాట. సోలార్ ప్లెక్సస్ ఏదైతే ఉంటుందో ఆ మణిపూర చక్రంలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఈవెన్ దో మన ఇన్నర్ చైల్డ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు అక్కడే స్టోర్ అయి ఉంటాయి. సో బీ కేర్ఫుల్ విత్ దట్ అనమాట. ఆ సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని ఎప్పుడు క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. దీస్ ఆర్ బ్లెస్సింగ్స్. అలా సాక్రల్ చక్ర ఎలా మనీకి సంబంధించి ఉంటుందో, ఆ మనీ రావాలంటే బ్లెస్సింగ్స్, సాక్రల్ అండ్ సోలార్ ప్లెక్సస్కి సంబంధించిన కనెక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో 2 బర్న్ చేసి సైమల్టేనియస్గా మీరు మెడిటేషన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. 2 ఫ్లేమ్స్. ఈ 2 ఫ్లేమ్స్ ఉన్నప్పుడు ఏ రూమ్లో అయితే మీరు ఈ క్యాండిల్ని వెలిగిస్తారో ఆ రూమ్లో ఖచ్చితంగా అదర్ అంటే పవర్కి సంబంధించిన ట్యూబ్ లైట్, నార్మల్ లైట్ ఏది ఉండకుండా ఓన్లీ కొవ్వొత్తితో ఉండే వెలుగు మాత్రం అక్కడ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ మీరు అసలు దేనికోసం అయితే చేస్తున్నారు, అసలు ఏంటి, నేనేంటి, నా పొజిషన్ ఏంటి, అసలు నేనెందుకు ఇలాగ అనుభవించాల్సి వస్తుంది, అసలు నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నాను, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వై, బికాజ్ ఇది అంతా జరుగుతుంది, ఎందుకు అనే క్వశ్చన్ మీరు వేసుకొని ఆ లెటర్ రాయడం మొదలు పెట్టండి. వన్స్ మీరు లెటర్ రాసిన తర్వాత మీ తప్పు అయితే మీరు యాక్సెప్ట్ చేయండి షాడో వర్క్లో, మీది కాకపోతే ఓహో ఇది సో టైం ఇచ్చేసేయండి అంతే. దీనివల్ల పోట్లాడటం ఇవన్నీ ఏం చేసినా కూడా వర్కౌట్ కాదు. బికాజ్ ఇప్పుడున్నటువంటి ఎనర్జీ వల్ల కీక్ పాయింట్ చెప్పాను కదండి, జిప్ అంతే, దట్స్ ఇట్. సో ఎప్పుడైతే మీరు లెటర్ రాసుకుంటే మీకు వై బికాజ్ నేను ఎందుకు ఇలా ఉన్నా, సో ఆన్సర్ వచ్చింది. వై బికాజ్ ఇలా ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఇది ఎవరి వల్ల వచ్చింది, నా వల్ల ఎంత అయింది, వాళ్ళ వల్ల ఎంత అయింది, పర్సంటేజ్ అనేది క్లియర్గా రాసుకోండి ఒక లెటర్లో. అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా. ఎప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళల్లోనే తప్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. బికాజ్ మనమంటే మనకు ప్రేమ ఎక్కువ కాబట్టి సెల్ఫ్ లవ్ చేసుకోమని చెప్తాను కానీ నేను మరి ఇంత కాదనమాట. సో దెర్ ఇస్ అ లిమిట్ అనమాట. ఆ లిమిట్ కనుక ఆ బౌండరీస్ దాటిపోయినట్టుగా మీకు అనిపిస్తే వదిలేసేయండి. మెడిటేషన్కి మించిన మందు అయితే ఇప్పుడు అసలుకి లేనే లేదు నిజంగా ఇప్పుడున్నటువంటి ప్లానెటరీ పొజిషన్ ప్రకారం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఏదైనా మ్యారిటల్ లైఫ్లో కానీ, లేకపోతే ఇన్లాస్లో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, ఏదైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ కానీ ఏదైనా సరే ఆ ఇన్నర్ చైల్డ్ వూండ్స్ ఏవైతే ఉంటాయో దాని వల్లనే మెయిన్ అందరికీ కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఎలా చేసుకోవాలని నేను ఆల్రెడీ ఫ్రీగా మీకు మెడిటేషన్ అనేది నా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను. డైలీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ చేయండి. ఎలా అంటే అట్లీస్ట్ ఒక 1 week చేయండి. అట్లీస్ట్ లేకపోతే ఇప్పుడు ఈ March 15th నుంచి April 7th వరకు చేయండి. ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలి, ప్రతిరోజు కూడా ఎంత హీల్ అవుతున్నారు అనేది ఫస్ట్ డే రోజున మీరు లెటర్ రాసినప్పుడు మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి, ఇన్నర్ చైల్డ్లో మీరు మీకే పేరెంట్ గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి, మీ చిన్నప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఆ చిన్నప్పుడు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నా చిన్నప్పుడు నాకు నేనే ఇప్పుడు పేరెంట్ని అనమాట. సో ఒకవేళ మీకున్న క్వాలిటీస్ ఏవైతే ఇప్పుడు మీలో ఉన్నాయో అవి మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇది సాధించగలను, ఇది చేయగలను, ఇక్కడ వరకు తట్టుకోగలను, ఇదైతే నేను బర్స్ట్ అవ్వగలుగుతాను, ఇదైతే నేను సాధించి ముందుకు వెళ్ళగలుగుతాను, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మించాలి, ఎవరిని మీరు చేంజ్ చేయాలి, మీ ఇన్నర్ చైల్డ్ని చేంజ్ చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళండి ఆ మెడిటేషన్లో. నేను ఆల్రెడీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్పానమాట. సో వెళ్ళిన తర్వాత నువ్వు ఇది చెయ్యగలవు, నీలో ఈ కెపాసిటీ ఉంది, నువ్వు ఈ మాత్రం సాధించగలవు, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను అని వాళ్ళకి భరోసా ఇవ్వండి. ఆ భరోసా ఇచ్చిన తర్వాత దెన్ అప్పుడు ఫస్ట్ డే రోజున రాసినప్పుడు మీకు అన్ని కంప్లైంట్సే ఉంటాయి. సెకండ్ డే రాసినప్పుడు మీకు తెలియకుండానే చేంజెస్ మొదలవుతాయి అన్నమాట. సో ఎట్లాగా ఒక 21 days అన్న పెట్టుకోండి, పర్వాలేదండి. సో 21 days పెట్టుకొని మీరు ఈ లెటర్ రాస్తున్నప్పుడు ప్రతిరోజు లెటర్ని బర్న్ చేసి యూనివర్స్కి ఇచ్చేస్తూ రావాలండి కంపల్సరీ. ఓకే, అలా చేసిన తర్వాత అప్పుడు ఇన్నర్ చైల్డ్ వూండ్స్ ఏవైతే హీల్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గానే మీకు ఇన్నర్ చైల్డ్లోనే వూండ్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా పెద్ద అయిన తర్వాత లైఫ్లో ఎటువంటివి ఉండవు అనమాట. ఇక అన్నీ వచ్చేవన్నీ ఛాలెంజెసే. కర్మ అనేది క్లియర్ చేసుకోలేకపోవడానికి ఏమీ లేదండి. వచ్చిన ఛాలెంజెస్ని మనం ఎలా తీసుకుని ముందుకు వెళ్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎంతవరకు కోపం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఓకే, అక్కడ
అక్కడి నుంచి అది ఎంతవరకు యూజ్ అవుతుంది, దాని తర్వాత ఎంతవరకు యూజ్ కాదు, కలిసి ఉంటామా, విడిగా ఉంటామా, ఎక్కడుంటాము, అబ్రాడ్లో ఉంటామా, తల్లిదండ్రులతో ఉంటామా, ఎవరితో ఉంటాం అనేది ముఖ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్ నుండి నువ్వేం నేర్చుకుంటున్నావు, నీ కర్మ రిలేటెడ్లో నిన్ను ఎందుకు అంత బాధ నువ్వు పడాల్సి వస్తుంది, ఒకవేళ బాధపడాల్సి వస్తే ఎందుకు బాధపడాల్సి వస్తుంది. ఓకే, మిస్టేక్ నీదైనా ఎదుటి వాళ్ళదైనా, సఫర్ అయ్యేది ఎవరు, నేనా వాళ్ళ. సో నేను సఫర్ అవుతున్నప్పుడు నేనే నా గురించి కేర్ తీసుకోవాలి. నేను కేర్ తీసుకోకపోతే ఇంకెవ్వరు తీసుకోరు నీ గురించి కేర్. భగవంతుడైనా ఏం చెప్తాడు, నీలో నేనున్నాను, నన్ను చూసుకో నువ్వు అని చెప్తాడనమాట. సో అలాంటిది చేసుకొని మీరు ఇన్నర్ చైల్డ్ వూలింగ్ ఏదైతే వూండ్స్ ఉన్నాయో వాటిని హీలింగ్ చేసేసుకోండి. హీలింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని కైండ్ ఆఫ్ రిచువల్స్ని మీరు చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, స్పెషల్లీ ఈ రెట్రోగ్రేడ్ టైంలో అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి అతిపెద్ద గ్రహాల్లో ఒకటైనటువంటి గురుడు ఈజ్ లైక్ ఏ సూపర్బ్ అండి. అసలుకి మనం నిజంగా ఆయన కరెక్ట్గా ప్రేయర్ చేస్తే, నేను ఆల్రెడీ జూపిటర్ సిజల్ ఎలా చేయాలనేది క్లాసెస్లో చెప్పాను. ఎవరైనా క్లాసెస్లో వాళ్ళు ఉంటే కనుక అస్సలు వదలకండి అమ్మా. ఎవ్రీ గురువారం మీరు జూపిటర్ సిజల్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి, తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం గురుడికి సంబంధించి ఎప్పుడైనా సరే మనకి డబ్బులు రావడం లేదు, సరిగ్గా రావడం లేదు, ఎవరైనా తీసుకుని అవ్వడం లేదు. సో మనీకి సంబంధించి ఏదైనా ఉంది, కొన్ని పెద్ద విషయాల్లో మనం సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాము. అట్ ద సేమ్ టైం ఏమో అట్లా సమ్టైమ్స్ అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంటో ఇప్పుడే బాగున్నట్టు ఉంటుంది, ఇప్పుడే బాగాలేనట్టు అనిపిస్తుంది. ఇవన్నీ అనిపించినప్పుడు మీరు గురుడికి సంబంధించిన రిచువల్స్ చేయండి. జనరల్గా చాలామంది ఏంటంటే హీలింగ్ దాంట్లోకి వస్తే మాత్రం సాయిబాబాని మొక్కుకుంటారు, దత్తాత్రేయుడిని మొక్కుకుంటారు, కొంతమంది అయితే జీసస్ని కూడా దీంట్లోనే, ఎందుకంటే హీలింగ్ సంబంధించినటువంటిది అనమాట, ఎప్పుడైతే గురుడికి సంబంధించింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే గురుడికి సంబంధించి చేసేటప్పుడు ఎక్కడైనా సరే సాయిబాబా టెంపుల్లో కానీ ఎక్కడైనా కానివ్వండి, దక్షిణామూర్తిని కూడా మీరు ప్రేయర్ చేసినా కూడా ఆయనకి ఏమవుద్దండి, హీఈస్ లైక్ ఏ వెరీ పవర్ఫుల్ అనమాట. పిల్లల చదువు కూడా ఆయన చాలా బాగా మనకి నేర్చుకునేలాగా చేస్తాడు, వాళ్ళని దీవిస్తాడు. మనకైనా సరే జ్ఞానం ఏదైనా కావాలంటే దక్షిణామూర్తి టెంపుల్ ఎక్కడైనా ఉంటే కనుక, లేదంటే ఏదైనా టెంపుల్లో ఉంటే కనుక 3 ప్రదక్షిణలు చేసి ఒక ఎల్లో ఫ్లవర్ ఆయన దగ్గర పెట్టేసి వచ్చేయండి. ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల నుంచి అండి మేము అసలు చాలా వాటికి ఇలాగ చేస్తున్నాము, మనకి వర్కౌట్ అవ్వట్లేదు. గురుడికి ఏం చేస్తే ప్రాబ్లం వస్తుంది అనేది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పేసాను, అందుకే ఇక్కడ నేనేం చెప్పట్లేదు. ఇంకా ఏ ప్లానెట్కి సంబంధించి ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది అప్పుడు. ఓకే, అలా అనిపించినప్పుడు మీరు నాటు శనగలు ఉంటాయి కదండి, నాటు శనగలు అనేసి చిన్నప్పుడు వచ్చాయి, ఇప్పుడు వచ్చాయని అన్ని హైబ్రిడ్ అనమాట. వాటిని ఏం చేస్తారంటే పసుపు నీళ్ళల్లో మీరు నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత దెన్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధవారం రోజు మధ్యాహ్నం మీరు నానబెట్టారనుకోండి, గురువారం మార్నింగ్ వాటన్నిటిని తీసి ఎల్లో కలర్ థ్రెడ్, ఒకవేళ మీ దగ్గర వైట్ కలర్ ఉంటే పసుపు రాయండి. ఓకే, లేదంటే మీ డైరెక్ట్గా మీ దగ్గర ఎల్లో కలర్ ఉంటే కనుక అది తీసుకోండి. తీసుకుని 108 కూడా ఓం ద్రామ్ దత్తాయ నమః, ఓం ద్రామ్ దత్తాయ నమః, ఆర్ ఎల్స్ మీకు ఇంకేదైనా మంత్రం తెలిస్తే కనుక ఆ మంత్రం ఓన్లీ గురుడికి సంబంధించింది అనమాట. ఓకే, ఓం గురవే నమః, లేకపోతే ఇంకేదైనా సరే సాయిబాబాకి సంబంధించింది కానీ ఏదైనా సరే ఓ మంత్రాన్ని చదువుకుంటూ ఒక్కొక్క దాన్ని దానికి మంచిగా 108 దండ అయ్యేలాగా చేసుకోండి. అప్పుడు తీసుకెళ్ళండి, ఒక ఎల్లో ఫ్లవర్స్ని తీసుకోండి, చామంతి పూలు మనకి ఈజీగా దొరికేస్తాయి ఎనీ సీజన్లో అనమాట. వెళ్ళండి, అక్కడ దత్తాత్రేయుడికి సంబంధించిన ఖచ్చితంగా అక్కడ సాయిబాబా గుడిలో ఉంటుంది, మీకు రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకున్న తర్వాత ఈ దత్తాత్రేయుని మెళ్ళో ఇది వేసేసేయండి. మెళ్ళో వేసి మీరు ఎల్లో కలర్ స్వీట్ అంటే లడ్డు కానీ మైసూర్ పాక్ కానీ ఏదైనా పెట్టొచ్చు. లేదు అని అనుకుంటే కనుక ఆ ఫ్లవర్ అయినా సరే ఆయనకు సమర్పించేసి దండం పెట్టుకొని ఇన్ని వారాలని పెట్టుకోండి, ఒక 7 వీక్స్ 11 వీక్స్ ఇట్లా పెట్టుకొని ప్రతి వారము మీలో ఏం చేంజెస్ వస్తున్నాయి అనేది చూసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ గురూస్ మీద రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ముందు చూస్తాడనమాట. సో ఎవరిని ఏది అనుకుని తొందరపడిపోయి ఏది మాట్లాడద్దు. ఓకే, ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చంద్రగ్రహణం లేకపోయినా కూడా మనం ఖచ్చితంగా మాత్రం మీకు ఏ రోజైతే హోలీడే ఉందో ఆ రోజున మాత్రం ఫస్ట్ కొంచెం పాలు అలాగే పసుపు అండి, ఈ 2 వేసుకొని స్నానం చేయండి. ఎప్పుడు ఆఫ్టర్ మన చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత లైక్ 4:30 ఆ టైంలో అనమాట. ఆఫ్టర్ దట్ చేసుకోండి. ఇల్లంతా కూడా మాప్ పెట్టుకోండి, పసుపు ఉప్పు ఆ తర్వాత కొంచెం కాఫీ పొడి నిమ్మకాయ కొంచెం రోజ్ వాటర్ ఇవన్నీ వేసేసి మీరు ఇంటికి మంచిగా మాప్ పెట్టేసుకోవాలన్నమాట. అలాగే మీరు తలస్నానం కూడా అలాగే చేయాలండి, దేంతో పాలతో అండ్ పసుపుతో అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి పూర్తిగా లేకపోయినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం అవి పాటిస్తూ ఉంటే మనకు కూడా మంచిది అవుతుంది. అండ్ ఈ రోజు చేసే రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. దానికోసం నేను ఆల్రెడీ స్పెషల్ క్లాస్ కూడా పెట్టడం జరిగింది, ప్లస్ లక్ష్మీ జయంతి కూడా. సో దానికి సంబంధించి మనీకి సంబంధించినటువంటి రిచువల్స్ అన్నింటినీ కూడా మనం చేస్తామండి. సో ఇంకా వీనస్కి వచ్చేటప్పటికి వీనస్ ఈజ్ ద లగ్జరియస్ లైఫ్ అనమాట. చాలా లగ్జరియస్ లైఫ్ మనం అనుభవించట్లేదు, లేకపోతే
అవ్వట్లేదని అంటే, సో ఎక్కువ మన మన దాంట్లో మన గ్రహాలు 9 ప్లానెట్స్‌లో మనకి ఎక్కడో ఏదో ఉంది సంథింగ్. అట్‌లీస్ట్ పోనీ మనకు ఆ యోగం లేకపోయినా ఎంతో కొంత మనం తీసుకొచ్చుకోవాలి. కాబట్టి మీరేం చేస్తారనంటే గోల్డ్ కలర్‌కి సంబంధించిన విండ్ షైన్ అని ఒకటి దొరుకుతుందండి. అది టక్ టక తగిలినప్పుడు ఒక భలే ఒక ఎంత మంచి ఒక స్మూత్ సౌండ్ కూడా వస్తూ ఉంటుందనమాట. సో దాన్ని ఏం చేస్తారంటే నార్త్ వెస్ట్ కార్నర్ ఏదైతే ఉందో నార్త్ వెస్ట్ కార్నర్‌లో హ్యాంగ్ చేయండి. గోల్డ్ కలర్‌ది ట్రై చేయండి. దొరకకపోతే దెన్ అప్పుడు వుడ్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. గోల్డ్ కలర్‌తో అది కూడా 6 ఉండాలనమాట. అవి ఏవైతే ఉన్నాయో 6ని మీరు అక్కడ హ్యాంగ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ శుక్రుడికి ఎప్పుడు కూడా ఇల్లు నీట్‌గా క్లీన్‌గా ఉండాలనమాట. నీట్‌గా మీకు అవసరం లేని ప్రతి వస్తువుని తీసి బయట పడేసేయండి. ప్రతి వారము బూజులు దులిపేసుకోవాలి. ఏదన్నా ఉంటే గనుక చక్కగా నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఎవ్రీ వీక్ కంపల్సరీ మాప్ పెట్టుకోవాలన్నమాట. మీకు అవసరం లేని బట్టలు గానీ ఏమన్నా ఉంటే గనక వాటన్నిటిని కూడా ఎవరికైనా ఇచ్చేసేయండి. దానం చేసేయండి. ఆ దానం చేసే ముందు మాత్రం బీ కేర్‌ఫుల్. మన వస్తువులు ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు, స్పెషల్లీ బట్టలు ఇచ్చేటప్పుడు ముందు రోజు వాటిని కొంచెం కల్లుప్పు వాటర్‌లో నానబెట్టి ఆరేసి ఆరిపోయిన తర్వాత మంచిగా ఫోల్డ్ చేసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలండి. డైరెక్ట్‌గా అలా ఇవ్వద్దు. ఎనర్జీ ఈజ్ ఎనర్జీ. ఎందుకంటే మనం ఎనర్జీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అండ్ నెగెటివ్ ఆర్ పాజిటివ్ క్రియేట్ చేస్తూనే ఉంటాం అనమాట. సో మన నుంచి వెళ్ళేటటువంటిది ఏది వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదే మనకు తెలియదు కాబట్టి ఆ డ్రెస్సెస్లో ఏమున్నదో అందుకని అది ఇలా చేయాలన్నమాట. అండ్ స్పెషల్లీ శుక్రుడికి సంబంధించి లక్ష్మీదేవిని ఎక్కువ పూజించాలండి. అప్పుడే వాళ్ళిద్దరూ ఒక జంటలాగా చక్కగా మంచిగా పాలతో అమ్మవారికి పరమాన్నం వండడం, లేకపోతే పాలల్లో బెల్లం వేసి ఆ పొడి వేసి పూజ చేసుకోవడము, శ్రీం బ్రిజి మంత్రాన్ని మనం డైలీ చదువుకుంటే చాలా మంచిది. అట్లీస్ట్ శుక్రవారం పూట అయినా సరే కంపల్సరీ చదువుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ శుక్రుడికి సంబంధించింది ఏదైనా సరే రెమెడీ అనమాట. వైట్ కలర్ పాలతో స్నానం చేయటము, వైట్ స్వీట్స్ ఆయనకి సమర్పించటము, ఇలాంటివన్నీ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి అందరూ భయపడతారు కానీ బట్ హీఈస్ ఏ గుడ్ టీచర్. నిజం చెప్పాలంటే శనీశ్వరుడు ఆయన నేర్పించినంత ఇంకెవరు నేర్పించలేరు నిజంగా లైఫ్లో అనమాట. ఆయన ఊరికనే ఎవరికి ఏం శిక్షలు వేయడు, ఏ కర్మఫలం లేదు. కర్మఫలదాత అని ఊరికనే అన్నారు ఆయన్ని. సో మనం చేసుకున్న కర్మఫలం కానీ ఏదైనా జరుగుతుందండి. అది మనకి ఈ క్షణం బాధ కలిగించవచ్చు, లేకపోతే ఈ రోజు మనం అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని అనిపించవచ్చు కానండి, దాని నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. అది ఉంటేనే ఆయన అలా చేస్తాడనమాట. సో ఈయనెప్పుడు కూడా మనం కొంచెం అయ్యో స్వామి ఇలా అయిపోయిందనేసి మనమే ఆయన్ని అడిగితే ఓం శనీశ్వరాయ నమః అని చెప్పి మనం అనుకున్నా పర్వాలేదు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం, ఆ మంత్రాన్ని కూడా చదువుకోండి. ఇక్కడ ఈ ఒక్క మంత్రమే అని కాదండి, జపాకుసుమ సంకాసం కసేపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైతే మనం రాహుకేతుల వరకు ఏదైతే ఉంటుందో అవి ఏవైతే ఉంటాయో ప్రతి మంత్రాన్ని మీరు ఈజీగా చదువుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. వాళ్ళ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా 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 ఈజీ అనమాట. ఒక 4 రోజులు కూర్చున్నారంటే మీకు వచ్చేస్తుంది. ప్రతిరోజు ఒక్కసారి చాంటింగ్ చేయండి సరిపోతుంది. సో ఆ చాంటింగ్ చేస్తున్నప్పుడు అసలు ఏ గ్రహాన్ని తలుచుకుంటున్నాం మనం, ఎందుకు తలుచుకుంటున్నాం అనేది జస్ట్ విజువలైజేషన్. కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రపంచం నుంచి విజువలైజేషన్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం అనమాట. సో వాటిని చాంటింగ్ చేయండి. అలాగే శనీశ్వరునికి సంబంధించింది ఏదైనా ఎక్కువ ఉంటే కనుక ఎవరికైనా శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ కంటిన్యూస్గా మనకు 7 ఇయర్స్ ఆ 7.5 ఇయర్స్లో ఏదైనా మనకి అంటే అఫ్కోర్స్ వెళ్ళిపోయాక కూడా మనకు అలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. బట్ ఆ లోపల మనం చాలా నేర్చేసుకుంటాం లైఫ్ లెసన్స్ని. సో హనుమాన్ చాలీసా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడానండి. ఆయన హనుమాన్ చాలీసా విషయంలో చాలా అంటే చాలా 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 మనశ్శాంతి అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే శనివారం రోజున వీలైతే నల్ల నువ్వులు, కొంచెం తైలము, ఓకే నువ్వుల నూనె, ఒక బ్లాక్ క్లాత్ అక్కడే అమ్ముతారు. ఎక్కడైనా టెంపుల్ దగ్గర చూడండి, ఆయనకి ఆ క్లాత్ వేసేసి కొంచెం బెల్లం ఆయనకి పెట్టేసి ఒక దీపం వెలిగించేసి ఆ నువ్వుల నూనె ఆయన మీద చక్కగా ప్రోక్షించేసి అక్కడి నుంచి 9 టైమ్స్ అంటే ఆయన చుట్టూ 9 ప్రదక్షిణలు చేసేసి దాని తర్వాత శివుడి గుడి అక్కడే ఉంటుంది. జనరల్గా శివాలయంలోకి వెళ్తే మీకు ఈ గొడవ ఉండదు అనమాట. చక్కగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది, కళ్ళు చేతులు నోరు కాళ్ళు కడుక్కొని అప్పుడు శివుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మిగతా టెంపుల్ అంతా దర్శించుకుని అప్పుడు ఇంటికి హ్యాపీగా వచ్చేయచ్చు అనమాట ఎక్కువగా ఉన్నవాళ్ళు. అండ్ అలాగే ఈ టైంలో మీరు హనుమాన్కి 11 తమలపాకులు తీసుకొని జై శ్రీరామ్ అని రాసేసి ఆయన మెడలో వేయించినా కూడా అది కూడా చాలా సింపుల్ రెమెడీ అనమాట అండి. సో శనీశ్వరునికి సంబంధించింది ఇది. ఇంకా రాహు సంబంధించింది ఏదైతే ఉందో అది రాహు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఏ శనీశ్వరలా.
ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, మనశ్శాంతిగా లేదు, అంతే ఏంటో చిత్రగా ఉంది, ఇదంతా ఏం అర్థం కావట్లేదు, దీస్ కైండ్ ఆఫ్ ఏదైనా ఉన్నది అంటే కనుక రాహు ఇంట్లో ఎలా ఉన్నారో చూసుకోండి. రాహుకి మీకు పరిష్కారాలు కావాలంటే వంటింట్లో మీరు ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ మనం వంట స్టార్ట్ చేస్తాం కదండి, మనం బాత్ చేసేసే కదా వంట స్టార్ట్ చేస్తాం మనము. అలా స్టార్ట్ చేసినప్పుడు మీకు అసలు ఇంట్లో బాగుంటలేదు అది అనుకున్నప్పుడు మీరు స్నానం చేసి వంట చేయడం అలవాటు చేసుకోండి అమ్మ. దానివల్ల చాలా 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 మంచి జరుగుతుంది అనమాట. సో ఆ స్నానం చేసిన తర్వాత వంట మొదలు పెట్టండి. దానికన్నా ముందు ఉల్లిపాయకి సంబంధించినట్టు పీల్ ఉంటుంది కదండి, దాని తొక్క, ఓకే, అలాగే వెల్లుల్లిపాయకి సంబంధించిన పీల్ ఉంటుంది కదా, ఈ రెండు కలిపి పొయ్యి మీద బర్న్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ఆగ్నేయం మూలన మీరు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి. అలా ఎప్పుడైతే మనం ఆగ్నేయ మూల నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ స్టవ్ పక్కనే ఒక దీపం పెట్టి 2 పువ్వులు పెట్టి అక్కడ దండం పెట్టుకుంటూ ఉండండి. ఓకే, అగ్నిదేవునికి స్వాహాదేవికి కూడా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలండి. కిచెన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం ఫుడ్ తిన్నా అక్కడి నుంచే తింటాము, అక్కడే వండుతాము, అక్కడే అన్ని ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటాం, అక్కడే ఫోన్ పెట్టుకుని అన్ని వింటూ ఉంటాం, అక్కడే వంట చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం, ఆ వంట చేసిన దాన్ని మనం తింటూ ఉంటాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందండి. జనరల్గా మనం ఇప్పుడు మహాకుంభమేళ కానీ ఏమైనా పుష్కరాలు కానీ ఏమైనా పర్వదినాలు కానీ వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, మన పాపాలన్నీ పోవాలని చెప్పేసి నదుల్లోకి వాటిల్లోకి వెళ్ళి స్నానాలు చేసేసి వచ్చేస్తూ ఉంటాం కదా. అలాగా ఒక భక్తుడికి ఒక డౌట్ వచ్చిందంటండి. అమ్మ గంగమ్మ తల్లి, యమునాదేవి, సరస్వతీదేవి మా పాపాలన్నీ నీకు ఇచ్చేసి నీకు చెప్తాం కదా, మా పాపాలన్నీ నువ్వు తీసుకో అంటావు, ఎన్ని యుగాల నుంచి తీసుకుంటున్నావు తల్లి, ఇన్ని పాపాలు నువ్వు ఎలా మోస్తున్నావు అని అంటే అప్పుడు ఆ నదులు చెప్పాయంటండి, అమ్మ నేనెక్కడ మోస్తున్నాను, ఇవన్నీ తీసుకుని వెళ్ళి నెమ్మదిగా మేమందరం కలవాల్సింది సముద్రంలోనే కదా, సముద్రంలోనే కలిసిపోతున్నామని అన్నారండి. సముద్రుడి దగ్గరకు వచ్చి అడిగితే, సముద్రుడా నువ్వు ఎలా బేర్ చేస్తున్నావు, అసలు ఇన్ని పాపాలు అసలు మేము ఎన్నో చేస్తూ ఉంటాం కదా, అవన్నీ నువ్వు ఎలా బేర్ చేస్తున్నావు అంటే అప్పుడు సముద్రుడు చెప్పాడంట, నేనెక్కడ బేర్ చేస్తున్నాను నాయన, మీరు భూమిని ఎలాగైతే చూసుకుంటున్నారో ప్లాస్టిక్ చేసి అది చేసి ఇది చేసి భయంకరంగా హీట్ చేసేసి దాన్ని ఉండాల్సిన పొజిషన్లో ఉంచకుండా ఆవిరి ఎక్కువ అయ్యేలాగా, అంటే ఎండల తాకిడి ఏదైతే ఉంటుందో ఎక్కువ అయ్యేలా చేసి నా దగ్గరున్న నీరుని మేఘాల రూపంలో నేను పైకి పంపించేస్తున్నాను, అప్పుడు నా దగ్గరున్న చాలా వరకు మీ పాపాలకు సంబంధించిన అన్ని మేఘాల రూపంలో పైకి వెళ్ళిపోతున్నాయి అన్నారంట. అక్కడ మేఘాల దగ్గరికి వెళ్ళి ఆయన, నాయన నువ్వెలా భరిస్తున్నావు నాయన అంటే, నేనెందుకు భరిస్తాను తండ్రి, నాకంటూ ఒక టైం ఉంటుంది, అది ఆ టైం వచ్చినప్పుడు వర్షాకాలంలో ఏ మేఘాలని నేను వర్షం రూపంలో మీరు పండించుకునే పంటలకి, భూమికి, నేలకి అన్నిటికీ మళ్ళీ తిరిగి పంపిస్తున్నాను, దాని ద్వారా వచ్చే పంట ఏదైతే ఉందో ఆ పంట మళ్ళీ మీరే పండించుకుని మీరే తింటున్నారు. ఇప్పుడు పాపాలని మీరు ఎలా నివృత్తి చేసుకోవాలి అనేది మీ చేతుల్లో ఉంది. మీరు వంట చేసుకునేటప్పుడు మంచి మాటలు మాట్లాడుకుంటూ మంచిగా ఉంటూ ఎక్కువ అసలు పాజిటివ్ గురించి ఆలోచించుకుంటూ తినేటప్పుడు వండేటప్పుడు మీరు ఏవైతే ఎనర్జీ ఇస్తారో అదే ఎనర్జీ మీ లైఫ్ అని ఈజీగా చెప్పేసిందంట మేఘం. సో ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చినాయండి, పాపాలు చేసేది మనమే, మళ్ళీ దాన్ని నివృత్తి చేసుకునే శక్తి మళ్ళీ పంట రూపంలో మన దగ్గరికి వచ్చింది. అందుకే వంట చేసుకునేటప్పుడు, తిండి తినేటప్పుడు ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వాటర్లోంచి వెళ్ళింది మనకి, నదులు వాటరే, సముద్రం వాటరే, మేఘం నుంచి వచ్చే వర్షము వాటరే. సో అందుకే ఎప్పుడు వాటర్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ తాగేటప్పుడు, వంట చేసేటప్పుడు అందులో కలిపే వాటర్ని కానీ మనం తీసుకునే వాటర్ కానీ ఏదైనా కానివ్వండి, అటు ఫుడ్ ఆర్ ఇట్ వాటర్ ఏదైనా కానివ్వండి, ఈ రెండు కూడా పాజిటివ్ ఎనర్జీలోనే లోపలికి వెళ్ళాలి, పాజిటివ్ ఎనర్జీతోనే లోపలికి నుంచి బయట అంటే లైక్ మన థాట్స్ ఎలా ఉన్నాయో మన లైఫ్లో అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ వేరే వాళ్ళ సమస్యల గురించి మీరు మాట్లాడారనుకోండి, ఏదో రోజు ఆ సమస్యని మీరు లైఫ్లో మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. సో అప్పుడు కామ్గా ఉండడం కన్నా వేరే పరిష్కారమే లేదు. సో చేంజ్ యువర్ థాట్స్, వైబ్రేషన్ చేంజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీని చేంజ్ చేసుకోండి, ఫ్రీక్వెన్సీని మార్చుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఓన్లీ, లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్, వాట్ ఎవర్, ఎలాంటి సైన్స్ పదాలు మేము చెప్పినా, ఎలాంటి హీలింగ్ చెప్పినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో రాహుకు సంబంధించి ఈ రెమెడీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రాహుకు సంబంధించి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక మట్టి కుండ లాంటిది తీసుకొని చిన్ని దొరుకుతాయి అనమాట, వాటిని పిడతా ఏదో అంటారు కదా మనం, అది దాంట్లో ఒక బేలీఫు, కర్పూరము, లవంగాలు, ఒక యాలకాయ. ఎన్ని లవంగాలు వేస్తారంటే ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అన్ని లవంగాలు వేయాలన్నమాట. ప్రతి బుధవారం రోజున, అంటే మంగళవారం ఆరు బుధవారం రోజున బర్న్ చేసేసి మొత్తం ఆ బాత్రూంలోనే మొత్తం ఏవైతే హారతి కర్పూరం ద్వారా వచ్చేటటువంటి వెలుగు ఉంటుందో మొత్తం బాత్రూంలో చూపించి ఏదైతే కాలిపోయింది ఏదైతే ఉంటుందో బయట ఫ్లష్ అవుట్ చేసేసుకోండి. ఓకే, దట్ ఈస్ ద రెమెడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి
కేతుకు సంబంధించేసి గణపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మూలాధార చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మెటీరియలిస్టిక్ లైఫ్ వచ్చేసి గుంజీలు తీయటము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గణపతికి సంబంధించిన విఘ్నేశ్వరాయ నమః అని చెప్పడము, విఘ్నేశ్వరాయ చాంటింగ్ చేయటము. విఘ్నేశ్వరుడికి సంబంధించి మీరు ఏం చేసినా కూడా కేతు అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఏదైనా పనులు మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశ్వరుని హెల్ప్ తీసుకోండి, విఘ్నేశ్వరుని హెల్ప్ అడగండి. విఘ్నేశ్వరునికి సంబంధించి ఏదైనా టెంపుల్ ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణాలు ఇన్నని చేస్తామని అనుకోండి, ఆయన పేరు భోజనం పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, కేతుకు సంబంధించిన రెమెడీస్ చాలా ఈజీగా జరిగిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఈ 9 ప్లానెట్స్ అయిపోయినాయి. ఎవ్రీడే యూనివర్స్కి 9 ప్లానెట్స్కి అలాగే పంచభూతాలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి. పంచభూతాలు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన 5 వేళ్ళు ఏవైతే ఉన్నాయో పంచభూతాలకి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ప్రతిరోజు మీరు నిద్రలేచిన వెంటనే మీ ఏ ముక్కు నుంచి మీ స్వర విజ్ఞానం నుంచి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లెఫ్ట్ నాజిల్ నుంచి ఎయిర్ బయటకు వచ్చింది అనుకోండి, నేను లెఫ్ట్ లెగ్గే భూమి మీద పెడతాను. నా రైట్ నాజిల్ నుంచి వస్తే నేను రైట్ లెగ్గే పెడతాను. అప్పుడు నింగి, నేల, నిప్పు, నీరు, గాలి ఆల్వేస్ మాకు హెల్ప్ చేయండి, మీరు లేకపోతే వీఆర్ నథింగ్ అనమాట. ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. సో దండం పెట్టుకొని దెన్ స్టార్ట్ యువర్ డే అనమాట. అండ్ ఇంకా అంతకన్నా ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు బాత్రూమ్ ఆర్ సంథింగ్ మీరు అద్దంలో మీ ఫేస్ చూసుకొని అసలు వాట్ యు ఆర్, ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. సో ఏదైనా సరే యూనివర్స్ ఏదైతే నాకు రాసి పెట్టిందో నేను దాన్ని అంగీకరించి దాని అనుగుణంగా నేను నడుస్తున్నాను అని చెప్పుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫేవరబుల్గా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉండేవన్నీ చిన్న చిన్న రెమెడీసేనండి. ఇంట్లో ప్రతి దాన్ని మీరు పాటించండి. అలా పాటించారనుకోండి ఆటోమేటిక్గానే సింపుల్ రెమెడీస్, ఏది కూడా ఖర్చుతో కూడుకున్నవే కాదు, అన్నీ 100 రూపాయల లోపులోనే మీకు అన్నీ కూడా నేను రెమెడీస్ చెప్పడం జరిగింది. ఫిజికల్ వైజ్ ఎలా చేయాలి, యూనివర్సల్ వైజ్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం దేవుడికి సంబంధించింది ఎలా చేయాలి, మైండ్ థాట్ వైజ్ ఎలా చేయాలి, అన్నీ క్లియర్గా ఇందులో ఉన్నాయన్నమాట. సో మీరు అందరూ చేసి ఫాలో అయ్యి సింపుల్గా చేంజ్ చేసుకోండి. ఒకటైతే గ్యారంటీ అండి, దేనికైనా సరే టైం ఇవ్వాలి. హీలింగ్కి చాలా చాలా టైం ఇవ్వాలి లైఫ్లో. ఇప్పుడే నేను చేశానండి, ఇప్పుడే జరిగిపోవాలి, ఇలా అస్సలు పెట్టుకోవద్దండి. అలా తొందర పెట్టుకుంటే అది ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అయిపోతుంది అనమాట. మీకు తెలియకుండానే మీ ఎనర్జీ అనేది చాలా లో ఉంది, అందుకే మీరు దానికోసం ఆతృత పడిపోయి అది ఎప్పుడు జరుగుతుంది అనేది మీరు అనుకుంటున్నారు. సో అందుకని అలా అస్సలు ఎప్పుడు జరగదండి. ఈరోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మే నెలలో మీకు ఏదైనా అవసరం ఉంది, కావాలంటే ఇప్పుడే మార్చిలోనే మీరు దాన్ని మేనిఫెస్టేషన్ చేయాలి. జూన్లో ఉంది, ఏప్రిల్లోనే మేనిఫెస్టేషన్ చేయాలి. రెంట్ కానీ బిల్స్ కానీ ఏవైనా ఉంటాయి. చాలా మందికి 2 ఎక్కువ కారణాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ ఈజ్ మనీ, నెక్స్ట్ వచ్చేసి హెల్త్, దాని తర్వాత రిలేషన్షిప్ వస్తాయి అనమాట. సో ఈ 3 1 by 1కి ఒకటికొకటి కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీకి సంబంధించి మన హై ఏంటి ఇప్పుడు 500 కదండి, 500 రూపీస్ తీసుకోండి. దాన్ని మీరు చక్కగా ప్రతిరోజు హోపనోపోనో చేయండి. ఓకే, సో ఆఫ్టర్ దిస్ వీడియో మీరు సింపుల్గా మీకు ఏ గ్రహాన్ని మీరు సరి చేసుకోవాలనుకుంటున్నారని థ్యాంక్స్ చెప్పండి, జస్ట్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శనీశ్వరుడు అనుకో, థ్యాంక్ యూ శనీశ్వర, సో నేను అన్ని ఖచ్చితంగా చేస్తాను అనేసి. అలాగే ఏ గ్రహానికి సంబంధించి మీకు లోటు ఉందని అనిపిస్తుందో దానికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఇప్పటి నుంచే గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్, హ్యావ్ ఏ నైస్ డే అండ్ గ్రేట్ డే. అండ్ మన 25 డేస్ అండి, దిస్ టైమ్ ఈజ్ 25 డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి. ఇందులో గోల్డ్ మెడిటేషన్, గోల్డ్కి సంబంధించి డీప్ లెవెల్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం మనీకి సంబంధించి రిలేషన్, హెల్త్, అలాగే షమానిజం అంటే ఏంటి, దాని మెడిటేషన్స్ ఎలా చేయాలి, డీప్ అండ్ లెవెల్లో 3 లెవెల్ ఆఫ్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సైక్రాల్, రూట్ చక్ర అండ్ సోలార్ ప్లెక్సస్కి సంబంధించిన మెడిటేషన్స్ ఎలా చేయాలి, ఇట్లా చాలానే ఉన్నాయి అనమాట. మీరు మెయిన్ గ్రూప్లో ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడన్నా నేను ఏదైనా మీకు చెప్పాలి అనుకునేటప్పుడు అక్కడ ఆ రెమెడీస్ని అందులో చెప్పేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి యూట్యూబ్ వీడియో చేయడం కుదరదు కాబట్టి మెయిన్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఆ రెమెడీస్, ఆ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈజీగా వస్తూ ఉంటాయి అనమాట అండి. సో ఇప్పుడు కూడా మనకి క్రిస్టల్ కాంబోని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆఫర్స్తో క్రిస్టల్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇది కూడా హోలీ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది 2025. సో దాని తర్వాత మళ్ళీ నార్మల్ కాస్ట్ అయితే ఉంటుంది. అవి నేను మెయిన్ గ్రూప్లోనే పెడతాను. సో ప్లీజ్ కనెక్టెడ్ విత్ మీ అనమాట. యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లోకి రండి. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా యాడ్ అయ్యి ఉండండి. అండ్ టెలిగ్రామ్ కూడా ఉంది, అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు కనెక్ట్లో ఉండండి. ఏదైనా ఉంటే కనుక వెంటనే నాకు చెప్పడానికి ఈజీ అవుతుంది అనమాట. సమ్ టైమ్స్ ఎనర్జీస్ చేంజ్ అవుతున్నప్పుడు తక్కువని అయ్యో ఇది మనతో పాటు మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు, యూట్యూబ్ ఫ్రెండ్స్ కానీ, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరూ చేసుకోవాలనిపెట్టేటప్పుడు అప్పుడు వాయిస్ మెసేజ్ తప్ప యూట్యూబ్ పెట్టలేమన్నమాట. సో అలా మిమ్మల్ని ఫాలో అవడానికి ఉంటుంది. అలాగే స్విచ్ వర్డ్స్ క్లాసెస్ ఎవరికైనా కావాలన్నా కూడా అక్కడ తీసుకోవచ్చు. కాళీమాత క్లాసెస్ కూడా ఉన్నాయండి. పెండ్యులం కోర్స్, ఇప్పుడు పెండ్యులం అంటే ఏదో మేము మీకు చెప్తాము అది అలాగా కాదనమాట. మీరే నేర్చుకునేలాగా పెండ్యులం కోర్స్ నేర్పించడం జరిగింది. సో జరుగుతుంది.
ఇప్పుడు మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడైతే లైవ్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత మీకు రికార్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ప్లీజ్ బీ కనెక్టెడ్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్.